ఓకే స్వామి. నేను వీరి ఇంటికి థర్డ్ టైమ్ విజిట్‌కి వచ్చానండి. సో, ఫస్ట్ టైమ్ ఎందుకు పిలిచారండి అప్పుడు మీరు? నాకు లిఫ్ట్ ప్రాబ్లమ్ లిఫ్ట్ ఉందండి. ప్రాబ్లమ్ ఉండే. ఉత్తరంలో మాకు ఏదో పెరిగింది. ఆ అవును. ప్రాబ్లమ్ ఉందని చెప్పని నేను పిలిపిచ్చాను. ఆ! మీరు వచ్చి చూసి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా గుంట మూసేసి లిఫ్ట్ గోడ స్ట్రైట్ చేసుకోండి. వాయువు కట్ అయిపోయింది. అది క్లియర్ చేసుకోమన్నారండి. మేము అది లిఫ్ట్ గుంట ముయ్యగానే మూడో రోజే మాకు చేంజ్ వచ్చింది. ఓకే. మీరెప్పుడైతే గుంత మూసేశారో లిఫ్ట్‌ది, హ్మ్. మూడో రోజే మీకు మాకు మార్పులన్నీ చేంజ్ కనబడ్డాయి. అని వచ్చింది. ఓకే అండి. హ్మ్. అప్పుడేం చేశారు? ఆ తర్వాత మీరు పైన స్లాబ్‌లేశారు. ఇల్లు గూడా అమ్ముడుపోయేది ఉంటే 10 ఏళ్ల నుంచి అది అమ్ముడుపోయింది సార్. అది ఓకే. తీసుకొని మీరెప్పుడైతే గుంత మూసేశారో నేను చెప్పిన తర్వాత, హ్మ్. అప్పుడు 10 ఇయర్స్ నుంచి ఆగుతూ ఉన్న ల్యాండ్ అనేది అమ్ముడుపోయింది. అమ్ముడుపోయింది. ఓకే. దానివల్ల ఫైనాన్షియల్‌గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. కొంచెం అయింది సార్. ఇంకా నెక్స్ట్ ఏం చేశారండి? ఇంకా పైన అప్పుడు స్లాబ్ వేసుకున్నాం సార్. ఓకే. మీరు టైం ఇచ్చారు. మిమ్మల్ని తీసుకొచ్చి మేము చూపించుకున్నాము. ఓకే. విధి దిక్కులని మీరు ముందే చెప్పారు. మీరు అడ్వైస్ ప్రకారం మేము అన్ని రూమ్స్ అవన్నీ సెట్ చేసుకున్నారు. అది చేసుకుని అంతా వర్క్ నడిచింది సార్. ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని విజిట్ చేయించాము. అంటే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ లిఫ్ట్ గుంతను క్లోజ్ చేయండి అన్నాను. ఆ వాయువు ఎక్కువ పెరిగింది కాబట్టి సెట్ చేశారు. అవును అప్పుడు సార్. మీకు రిజల్ట్స్ వచ్చేసాయి. అవును సార్. మీరు అమ్మాల్సిన ల్యాండ్ అమ్ముడుపోయింది. ఆ మనీ కూడా మీ చేతికొచ్చింది. అప్పటి వరకు మీరు బాగా టెన్షన్‌లో ఉండే అవును కదా! ఆ సార్. టెన్షన్ రిలీఫ్ అయిపోయింది. డైనమాలో ఉన్నాం. ఆ డైలమాలో ఉన్నారు. ఆ పైన మళ్ళీ 2 స్లాబ్‌లేశారు. అవును సార్. వేసిన తర్వాత ఏం చేశారు? సెకండ్ టైమ్ ఎందుకు పిలిచారంటే ఇది విదిక్కుల్లో ఉంది కాబట్టి సెకండ్ టైమ్ నాతో పిలిచి మీరు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్‌కు ప్లాన్ తీసుకున్నారు. అవును సార్. ఆ విదిక్కుల్లో ప్లాన్ ఇచ్చేసాను. అవును అది సెకండ్ టైమ్ అయిపోయింది. అవును మళ్ళీ థర్డ్ టైమ్ ఎందుకు పిలిచారు? నైరుతిలో బాత్రూమ్స్ వచ్చినాయి సార్. నాకు ఒక చిన్న డౌట్ అప్పుడు వచ్చినప్పుడే మీరు చెప్పారు సెకండ్ టైమ్. మళ్ళీ మేము క్లారిటీ తీసుకుని ఇప్పుడు బాత్రూమ్స్ కూడా సెట్ ఓకే. చేసుకుందామని మిమ్మల్ని అంటే పిలిపించాం. మీరుంటున్న ఫ్లోర్‌లో నైరుతిలో టాయిలెట్స్ అవును వచ్చాయి. సార్. మీరు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారు. అవును సార్. సెకండ్, థర్డ్ ఫ్లోర్ నేను అప్పుడు ప్లాన్ చెప్పాను. దాన్ని చూస్తే మీరున్న ఫస్ట్ ఫ్లోర్‌లో నైరుతిలో టాయిలెట్స్ వచ్చాయని చెప్పేసి దాన్ని ఏం చేయాలని ఇప్పుడు పిలిపించారు. అవును సార్. థర్డ్ టైమ్. అవును అంటే ఆ టాయిలెట్స్ ఎందుకంటే పైన చూసారు. పైన ఇచ్చిన డిజైన్ వేరు. అవును ఎందుకంటే ఇది విదికుల ప్లేస్ కాబట్టి ఆ పైన డిజైన్ వేరే ఇచ్చానండి. హ్మ్. సో దాన్ని బేస్ చేసుకొని కింద ఎక్కడ ప్రాబ్లమ్ అయిందో నన్ను థర్డ్ టైం పిలిపించారు. అవును సార్. సో ఆ థర్డ్ టైం నైరుతి ఎలా తీయాలో ఏందో చెప్పేసాను స్వామి. అవును సార్. ఓకే. క్లియర్ ఎందుకు ఈ అయిపోయింది. పాయింట్ అడుగుతున్నానంటే 3 టైమ్స్ థర్డ్ టైం రావాలి అంటే మీ ఇల్లు పిలిస్తేనే వస్తాను. జనరల్‌గా రాలేననమాట నేను. అవునండి. మళ్ళీ నేను రావాలి అంటే మీకు బెనిఫిట్ లేకుండా నన్ను పిలిచి మీరు నాకు డబ్బులు ఇచ్చినా కూడా వేస్ట్ కదమ్మా. నేనైతే ఫ్రీగా ఎక్కడికి రాను. అవును. డబ్బులు తీసుకుంటేనే వస్తాను. సో మీకు బెనిఫిట్ అయితే నాకు ఆనందం. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులు నా జేబులో ఉండవు. సో మీరు తిట్టుకున్నారనుకోండి నా సక్సెస్ రేట్ ఉండదు. అంటే మీరు ఎందుకు పిలిచారు అనే ఉద్దేశంతోటే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. సో థర్డ్ టైం కూడా మంచి రిజల్ట్ వస్తదమ్మా. మీరు అది తీసేసుకున్నారనుకోండి గ్రాండ్ రిజల్ట్ వస్తది. ఎందుకంటే ఇది విదిక్కుల ప్లేస్. ఈ ఏరియా అంతా విదిక్కుల్లో ఉందండి. విదిక్కుల ప్లేస్‌ని డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మూలలు దిక్కులవుతాయి, దిక్కులు మూలలవుతాయి.